ఎదురుగుండా ఒక శత్రువుని పెట్టుకుని మనం డమ్మీ తుపాకులతో కాల్చేయడం అనేది కామన్. కానీ నిజంగా మూవింగ్ ఉన్నటువంటి శత్రువుతో గొడవ పెట్టుకున్నప్పుడు ఎట్లాగా? అట్లాగే ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద కార్ డ్రైవింగ్ చేయడం చాలా సులభం. ఆన్ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు కష్టం తెలుసు. అకస్మాత్తుకు వచ్చేవాడు, బ్రేక్ వేయాలనేవాడు, బ్రేక్ వేయకపోతే హార్న్ కొట్టేవాడు, వెనకొకటి పక్క నుంచి ఒకడు, ఇట్లాంటివన్నీ అది ఫీల్డ్లోనే తెలుస్తుంది. అట్లాగే యుద్ధం జరుగుతున్నప్పుడు మాత్రమే తతంగం తెలుస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి కొన్ని లోపాలు తెలుస్తున్నాయి. ఏంటంటే తన ఐరన్ డోమ్ను కూడా దాటి కొన్ని రాగలుగుతున్నాయి. అది కొన్ని రకాలైన డ్రోన్లు, కొన్ని రకాలైనటువంటి మిస్సైళ్ళు. అవి ఎలా రాగలుగుతున్నాయి అంటే ఏకదం ఒకేసారి 10ల సంఖ్యలో కనుక వదిలిపెడితే వాటిట్లో కొన్నింటిని ఐరన్ డోమ్ తుత్తినీయలు చేస్తే కొన్ని లోపలికి వచ్చి పడిపోతున్నాయి. ఈ విషయాన్ని కనిపెట్టింది ఇజ్రాయెల్. ఇప్పుడు దానికి పరిష్కారం చూడమని చెప్పి శాస్త్రవేత్తలకు చెప్పింది. ఈలోపుగా ఒక తాజా ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఐరన్ డోమ్ను దాటి వచ్చినటువంటి ఒక డ్రోన్స్ వచ్చేటప్పటికి 2 సైనికుల్ని పొట్టన పెట్టుకున్నది. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి 2 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అది హెజ్బుల్లా వాళ్ళకి సంబంధించినటువంటి డ్రోన్ అని తెలియంది. నార్థర్న్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మెదూలా ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.